మన నానాక్రాంగూడ దగ్గర హైదరాబాద్ అవుట్స్కర్ట్లు నానాక్రామ్ ఇప్పుడుండే నానాక్రాంగూడ ఆ టైంలో యాక్చువల్లీ దట్ వాస్ ఏ వెరీ బ్యారన్ ల్యాండ్స్ దే దాట్ ఏరియాలో మనం ఫుల్ సెట్ చార్మినార్ ఈవెన్ ఓల్డ్ సిటీ స్ట్రీట్స్ ఈవెన్ దట్ కోర్ట్ బిల్డింగ్ అండ్ సో మెనీ ఐ మీన్ ఓల్డ్ సిటీ అంబియన్స్ వీ క్రియేటెడ్ దేర్. అదొక దెర్ ఆర్ సో మెనీ వర్కర్స్, ఒక ఫెస్టివల్ టైప్ అక్కడ వర్క్ చేయాలి బాంబే. ఆ సినిమా కోసం అశోక్ గారు పెయింటింగ్ ఏజింగ్ వర్క్ చేయాలని కోసం ముంబై నుంచి యాక్చువల్లీ మనం పెయింటర్స్ని తీసుకొచ్చాం. ఈవెన్ నాకు ఇప్పుడు కూడా గుర్తుండదు యాక్చువల్లీ ఆ సినిమాకి డీటెయిలింగ్ కోసం రియల్ చార్మినార్లు చాలాసారి వెళ్ళాలి నైట్ మనం వెళ్ళి ఆ ఈవెన్ స్టోన్స్ పెద్ద పెద్ద స్టోన్ మనం మోల్డ్ డై తీయాలనుండా అక్కడ వెళ్ళి ఆ స్టోన్ కలర్స్ పర్ఫెక్షన్, ఆ డై పర్ఫెక్షన్, ఇదన్నీ చాలాసారి మనం వెళ్ళి మన వర్కర్స్ని తీసుకెళ్ళి అక్కడ డై తీసుకొచ్చి ఎవ్రీథింగ్ వెరీ నియర్ టు ద రియాలిటీ వెరీ పర్ఫెక్ట్గా చేసిన ఒక. అండ్ వన్ మోర్ థింగ్, ఆ సెట్ని ఒక బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసిన అలాగే ఆ సెట్ కన్సీవ్ చేసింది. ఆ డిజైనింగ్ స్టైలే అది అలాగా ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆ ఒక పర్స్పెక్టివిటీ అలాగే మనం చూసినది ఎప్పుడుండా కూడా గ్రౌండ్ లెవెల్ కాదు ఆ సినిమాలు చార్మినార్. మనం సమాంతరంగా అలా కనిపిస్తుంటది. ఆ ఒక పర్స్పెక్టివిటీ కరెక్ట్ గా ఫాలో చేసిన ఒక హైట్ అది. మొత్తం ఎన్ని రోజుల వర్క్ సార్? దట్ వాస్ మంత్స్ అండ్ మంత్స్. ఐ థింక్ మోర్ దాన్ 3 months 4 months we worked. 120 days. Yeah, I think more than that. మిడిల్ కొన్ని రోజు వెదర్ కోసం ప్రాబ్లం వచ్చి మనం డిలే అయింది, ఇదన్నీ జరిగింది. దట్ వాస్ ఎ బిగ్ ప్రాజెక్ట్ ఆ టైంలో, ఒక గ్రేట్ ఈవెంట్ దట్ వాస్ సార్. అండ్ అదే సెట్ వేసేటప్పుడు మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ హడల్స్ ఏంటి? బిగ్గెస్ట్ హడిల్స్ మీన్స్ దట్ అప్పుడు వరకు అలాగ ఒక సెట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు, టెక్నీషియన్ రెఫరెన్స్ లేదు, ఈవెన్ రెఫరెన్స్ అలాగ ఎవరు చేయలేదు. మన ఆర్ట్ డిపార్ట్మెంట్లో చాలా మంది అది ఫస్ట్ టైమే వాళ్ళకి. సో అశోక్ గారు ఒక హిస్ విల్ పవర్ ఈస్ గ్రేట్ అండ్ హిస్ ఇమాజినేషన్ పవర్ ఈస్ గ్రేట్. హీ ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. అండ్ ఆయన అలాగే ఆయన అసిస్టెంట్స్ అందరూ మోటివేట్ చేసిన వాళ్ళు. సో హీ గేవ్ ఐ మీన్ వర్క్ డివైడ్ చేసి ఒక్కొక్క వాళ్ళకి పంపించింది, ఈ వర్క్ వాళ్ళు ఫినిష్ చేయాలి. సో అలాగ ఉన్నప్పుడు మనకు దొరికిన అలాగా డీటెయిలింగ్ చూడాలని ఉంటుంది. ఐ గాట్ సో మెనీ ఛాన్స్ టు గివ్ ద డీటెయిలింగ్ ఆఫ్ ఐ మీన్ పర్ఫెక్షన్ ఆఫ్ ద సెట్ అండ్ ఆల్. సో ఆ ఏరియాలన్నీ మనం సక్సెస్ అయింది అనుకున్నాను నేను. బికాస్ తర్వాత హిస్టరీ సినిమా రిలీజ్ అయిన తర్వాత